హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మనం తాంబరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. అదే మనం తాంబరం నుంచి రాజమండ్రి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చి కరెంట్లీ 12:30 అయితే అయింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోని మనం జనరల్ బోగీలో అయితే వెళ్ళబోతున్నాం. చూడాలి ఎలా ఉంటుందో. నేనైతే స్పీడ్గానే వచ్చాను. 1కి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది, కానీ నేనైతే 12:30కే వచ్చాను. కానీ అప్పటికే జనం మీకు అయితే చూపిస్తాను ఎలా ఉన్నారో. చూడండి, మనకు చూడాలి జనరల్లో ప్రయాణం ఎలా ఉంటుందో ఈరోజు. ట్రైన్ అయితే ఇప్పుడే అనౌన్స్మెంట్ ఎత్తున్నారు. జషీద్ ఎక్స్ప్రెస్ అనమాట. 12376 మన ట్రైన్ నెంబర్. జనం అయితే చూసారా ఎలా ఉన్నారో వీళ్ళందరూ. సూపర్ వరకు జనమే. మరి ఈరోజు అయితే మనకి మామూలుగా ఉండదు, తీరిపోయింది. మనం నైట్ 10:30కి అయితే వెళ్తాం రాజమండ్రి. 12:30 అయింది. నియర్లీ 10 hours జర్నీ జనరల్లో. అందులోని వీళ్ళతో ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే నా బ్యాగ్ని పైన పెట్టేశాను. నా బ్యాగ్ అయితే పైన ఉంది. జనం అయితే చూడండి ఎలా ఉన్నారు. మన ట్రైన్ అయితే జార్ఖండ్ మీదుగా ఒరిస్సా మీదుగా జార్ఖండ్ అయితే వెళ్ళబోతుంది. చెన్నై నుంచి టోటల్ 1800 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది మనం వెళ్ళబోయే ట్రైన్. అండ్ మన ట్రైన్ నెంబర్ వచ్చి 12376. నేను వస్తానండి. बैगन సో గైస్, మనకైతే ఫైనల్ గా సీట్ అయితే దొరికింది. జనరల్లో సీట్ దొరకడం అయితే చాలా కష్టం, కానీ 5 నిలిచి కూర్చోబెట్టారనమాట. వస్తున్నారు కదా. సో ఫైనల్లీ మనకైతే సీట్ దొరికింది. మనకి నో ప్రాబ్లం. ఇంకా మనైతే బ్లాగ్ చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడే టీసీ వచ్చి చెక్ చేసుకుని వెళ్తున్నాడు అనమాట. నేనైతే జనరల్లో ఫస్ట్ టైం టీసీని చూడడం. చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది జనరల్లో టీసీని చూసి. మీరైతే చూసారు కదా ఇందాక. మొత్తం అందరినీ చెక్ చేసుకుని వెళ్తున్నాడు. మన ట్రైన్ అయితే తాంబరంలో ఎగ్జాక్ట్గా 1 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి చెన్నై ఎగ్మోర్ అనమాట. నేనైతే బయటగా చూపిద్దాం అనుకున్నాను, కానీ మనం ఎగితే మీకు తెలిసింది కదా ప్లేస్ అయితే పోయిద్ది. వెంటనే జనాలు అయితే కాసుకుని కూర్చున్నారనమాట. మనం లెగితే అంతే, కానీ తప్పదు ఇంకా మనం అయితే లెగాలి వ్లాగర్గా. ట్రైన్ వచ్చి మనకి చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే రీచ్ అవుతుంది. చెన్నైలో ఎగ్మోర్ స్టేషన్ కూడా ఒక మెయిన్ స్టేషన్. తాంబరం తర్వాత మనకి ఫస్ట్ స్టాప్ చెన్నై ఎగ్మోర్. ఆ బోట్ చెన్నై ఎగ్మోర్. మనమైతే ఆంధ్ర బోర్డర్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చి సూలూరుపేట, దాని తర్వాత గూడూరు అఫీషియల్ స్టాప్. ఆల్రెడీ మన ట్రైన్ అయితే 1 hour లేట్ అయితే చూపిస్తుంది. రాజమండ్రి మనకి 10:30కి అయితే రావాలి, 11:30 అంటున్నాడు. ఇలా అయితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. జనం అయితే చూడండి. నేనైతే ఇప్పుడు నా సీట్ చూసుకోవాలి ముందు ఉందో లేదో. మనకైతే ఇక్కడ కనీసం చూడడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం. అండ్ విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే కలకల్లాడుతుంది. లైటింగ్ అయితే మామూలుగా లేదు అసలు.
మన ట్రైన్ వచ్చి విజయవాడ అవుట్స్కట్స్లో ఉంది. ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ అటువైపు ట్రాక్ నుంచి వేరే ట్రైన్ ఏదో వెళ్ళిపోతుంది. మొత్తం ఏసీ కోచెసే ఉన్నాయి ట్రైన్ అంతా. సో గైస్ మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ట్రైన్ వచ్చి హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే నడుస్తుంది. 8:10కి అయితే రావాలి, కానీ 8:40కి వచ్చింది. నేనైతే కిందకి దిగుదాం అనుకున్నాను, కానీ జనం అయితే చూసారు కదా చాలా దారుణంగా ఉన్నారు. మొత్తం ఫుల్ అయిపోయింది, దిగడానికి కూడా లేదు కనీసం. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. తప్పిస్తుందిలే ఆ పలుకులలోని కమ్మదనం. యాందిరయ్యా యాం చేస్తున్నా సో గైస్ ఫైనల్లీ మనం అయితే సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేస్తాం జనరల్ బోగిలో. నేనైతే గోదావరి స్టేషన్ ఆగుతుంది అనుకున్నాను, కానీ గోదావరి స్టేషన్ అయితే ఆగలేదు. టైం వచ్చి మన ట్రైన్ ఇంకా 1 అవర్ లేటు. టైం వచ్చి ఇప్పుడు 11:15 అయితే అవుతుంది. 11:15 అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే ఇప్పుడే ఆపాడు. సో గైస్ మరి మన బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.